ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. అందరూ చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు. చిన్నపిల్లలైతే, అబ్బాయిలైతే కృష్ణుడిలాగా, అమ్మాయిలైతే రాధలాగా వాళ్ళని మంచిగా అలంకరించి ఇంట్లో అడుగులేస్తూ మనము పిల్లల్లో దేవుణ్ణి చూస్తామండి. అందరూ పూజలు చేస్తూ కూడా బిజీ ఉంటారండి, నాకు తెలుసు. కాబట్టి యోగాని స్కిప్ చేద్దాము అని అనుకున్నారా? కాదండి, నేను వచ్చేసా. మనం కలిసి చేద్దాము, యోగా ప్రాక్టీస్ చేద్దాము. దానికి ముందండి ఒక చిన్న విషయం, కృష్ణాష్టమి ఈ రోజు ప్రాముఖ్యతని నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అందరికీ తెలిసి ఉంటుందండి, కృష్ణుడు పుట్టారు ఈరోజు అని అందరికీ తెలుసు. విష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో కృష్ణుడు ఒకరండి. జగన్నాథ అంటారండి, అంటే జగతికి నాథుడు అండి. నేను కృష్ణ మనకి ఈ రోజున ఏం టీచ్ చేశారంటే, అష్టమి అంటే చాలా మంది చెడు అనుకుంటారు. ఇవాళ అష్టమి కదా, వద్దొద్దు, ఏం పని చేయొద్దు, మంచి పనులు అయితే అస్సలు చేయొద్దు అంటారు. కానీ చూడండి, మనకి శుక్లపక్షం కృష్ణపక్షం అని ఉంటారు. ఇక్కడ చంద్రుడు శుక్లపక్షంలో గ్రో అవుతూ ఉంటారండి, కృష్ణపక్షంలో తగ్గుతూ వస్తారనమాట. కానీ ఈ 15 డేస్లో 8th డే ఏదైతే ఉందో అది అష్టమి అండి. ఆ రోజు చూడండి, చంద్రుడు సేమ్ అలానే ఉంటారనమాట, కొంచెం డిఫరెన్స్ కూడా ఉండదు, ఎదగరు అక్కడ తగ్గరు అనమాట. ఆ స్టేట్ని మనం అబ్జర్వ్ చేస్తే అండి, లైఫ్లో కూడా మనం కొన్నిసార్లు ఎదుగుతాము, ఒకసారి జారుతూ ఉంటాము కిందికి, కానీ ఎప్పుడు అదే స్టేట్లో ఉండాలి. ఇక్కడ మనము చూడొచ్చండి, యోగా కూడా మనకి ఇదే టీచ్ చేస్తుందండి. సమత్వం యోగ ఇచ్చతే, అంటే సమత్వం మనకి అలవాటు చేస్తుంది. సమత్వం అంటే ఏంటండి? స్టేట్. యోగా మనకి ఇస్తుంది, యోగా ఇచ్చతే అని అర్థం. కాబట్టి యోగా మనకి మోడరేషన్ ఉండటం నేర్పిస్తుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఆనందపడిపోద్దు, ఏమైనా లేకపోతే బాధపడొద్దు, ఎవరైనా పొగిడితే తీసుకోవద్దు, ఎవరైనా హేళన చేసినా మనం పట్టించుకోవద్దు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ మనకి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం మన ప్రాక్టీస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మన సాధనలో మనం చేయబోయేది మొదటిగా కపాలభాతి ప్రాణాయామాన్ని. ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది, ప్రతిరోజు ప్రాణాయామాన్ని చేస్తూ ఉండొచ్చు మీరు, కానీ మళ్ళీ మనము కలిసి చేద్దామండి. కపాలభాతి ప్రాణాయామ చేయడానికి ముందుగా మనము సుఖాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఏ సపోర్ట్ తీసుకోకుండా కూర్చోవడానికి ట్రై చేయండి. కపాలభాతి ప్రాణాయామ చేయడానికి చూడండి, సుఖాసనాలు లెగ్స్ని జస్ట్ క్రాస్ చేసి కూడా మీరు కూర్చోవచ్చండి. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా ఓపెన్ పెట్టండి, దీన్ని మహాముద్ర అంటారు. పెట్టి స్పైన్ని ఎరెక్ట్గా చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. బ్రీతింగ్ చేయండి స్లోగా, డీప్గా. బ్రీత్ అవుట్ చేయండి స్లోగా. కంప్లీట్లీ చేస్తారంటే, శ్వాసని వదిలేటప్పుడు మీ టమ్మిని లోపలికి తీసుకొని వెళ్ళి ఫ్లాప్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, శ్వాసని వదిలేటప్పుడు కదండి. కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలో మీకు చూపించాను. ఇక్కడ మీరు ఎక్సలేషన్ చేసేటప్పుడు మీ టమ్మిని ఇలా లోపలికి ఫ్లాప్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకి కపాల అంటే ఏంటండి? మన స్కల్. భాతి అంటే షైన్ అనమాట. కపాలభాతి ఇది ఒక ప్రాణాయామ, ఇది ఒక క్రియ కూడా అండి, క్లెన్జింగ్ టెక్నిక్ అనమాట. మన ఆలోచనలు ఎక్కువ ఉన్నా, నన్ను అడిగితే ఇక్కడ మూమెంట్ చేస్తే ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది యష్మిత అని మీరు అనుకుని ఉంటారండి, కానీ కనెక్షన్ ఉందండి. అందుకే అంటారు కదండి, గట్ బాగుంటే మైండ్ బాగుంటుంది, కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. అలా కొన్ని ఉంటాయండి. కొన్ని మనం క్వశ్చన్స్ అడగలేము, దానికి సొల్యూషన్స్ కూడా మనకి తెలియవండి. జస్ట్ మీరు ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి అయ్యే బెనిఫిట్స్ని నేను మీకు చెప్తాను. చాలా ఎనర్జైజ్డ్ అవుతుందండి బాడీ, చాలా హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, మీ డైజెషన్కి కూడా చాలా మంచిదండి.
ఈ ప్రాణాయామాన్ని మనము 20-20-20 సెట్స్ ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ రౌండ్తో స్టార్ట్ చేద్దాము. చేద్దామండి. రెండు చేతుల్ని కప్ షేప్ లో పెడుతూ మెల్లమెల్లగా కళ్ళ పైన పెడుతూ కళ్ళని తెరవండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామ మనము చేసాము. ఈ ప్రాణాయామ వల్ల వచ్చే బెనిఫిట్స్ ని కూడా నేను మీకు చెప్పానండి. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనాల్లోకి వెళ్ళిపోదామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. తాడాసన అంటేనే స్టాండింగ్ ఆసన కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. అయితే మనము ముందుగా తాడాసనలో నిల్చోవాలండి. చూడండి, తాడాసన అంటే లెగ్స్ టుగెదర్ ఉంటాయి, కానీ ఇక్కడ లెగ్స్ ని షోల్డర్ విత్ ద పార్ట్ పెట్టండి. షోల్డర్ ఎంత లెంత్లో ఉంటుందో అంత డిస్టెన్స్ మీరు క్రియేట్ చేస్తారు. చేసి శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. ఎత్తి ఇంటర్లాక్ చేయండి. చూడండి, ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ మీరు పామ్స్ని అప్ చేస్తారు. శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ఇలా బెండ్ అవుతారు. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవుతారు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి. కదండి, తిర్యక్ తాడాసన ఎలా చేయాలో చూపించాను. కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అండి, మనము సైడ్ బెండింగ్ చేస్తున్నాము, కానీ చాలామంది ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తారు. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు మీకు ఏ స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి లాటరల్ స్ట్రెచ్ చేయటం వల్లే మనకి సైడ్స్లో స్ట్రెచ్ ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన చేయటం వల్ల మనము సైడ్కి ఇలా బెండ్ అవుతున్నాం చూడండి, సైడ్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. సైడ్లో మీకు ఎక్కువగా చూడండి ఈ భాగంలో ఫ్యాట్ ఉన్నది అక్యుములేట్ అవుతుంది. మీరు ఈ సైడ్ బెండింగ్స్ చేయటం వల్ల ఇక్కడున్న ఫ్యాట్ని మనము చాలా బాగా కరిగించవచ్చండి. అబ్డామినల్ మజిల్స్ కూడా చాలా బాగా టోన్ అవుతాయి. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరండి వీరభద్రాసన 1లో ఒక చిన్న వేరియేషన్ని నేను ఇవాళ మీతో చేపిస్తాను. ఈ ఆసన చేయటం వల్ల కొంచెం ఇంటెన్స్గా ఉంటుందండి హోల్డ్ చేయడం, ఎంతైతే అంత చేయటానికి చూడండి. నేను ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము ఇలా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ముందు కాళ్ళు 90 degrees, వెనకాల కాళ్ళు 45 degrees లోపల వైపున ఉన్నాయి. ఉన్న తర్వాత మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ చూడండి, నా ముందు కాళ్ళని బెండ్ చేస్తున్నాను. చేస్తూ కొంచెం మీ టార్సోని ఇంక్లైన్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీరు ఎడమ వైపున కూడా చేస్తారు. ఈ ఆసన చేయటం వల్ల అండి మనకి చూడండి, నేను ఇలా బెండ్ అవుతున్నప్పుడు నాకు హిప్ దగ్గర ఓపెనింగ్ అవుతుంది. మన కాళ్ళు, మన కాఫ్ మజిల్, మన మోకాలు కూడా చాలా బలంగా అవుతాయండి. వీరభద్రాసన ఆసనాస్ అన్ని కూడా మనకి స్ట్రెంథనింగ్ ఆసనాస్ అండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చేయటం వల్ల అండి మనము మన పై భాగాన్ని ఇంక్లైన్ చేస్తున్నాం చూడండి, బాడీ వెయిట్ అన్నది కంప్లీట్గా ఒక కాళ్ళపైన వెళ్తుంది. మోకాల నొప్పులు ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని మీరు చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న కథ అయితే నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నానండి. మానవులకి లోకంలో చాలా శారీరక మానసిక ఒత్తిళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు అనమాట. అప్పుడు విష్ణువు జ్ఞానం ఇచ్చారండి. మానవులకి ఈ శారీరక మానసిక ఒత్తిళ్ల నుంచి ఎలా బయటికి రావాలో అన్న జ్ఞానాన్ని ఈ ఆదిశేషుడైన 1000 పడగలు కలిగిన సర్పం ఉంటుంది చూడండి, ఆదిశేషుడికి ఈ జ్ఞానాన్ని ప్రసాదించారనమాట. మానవులకి ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా అవుతుంది, యోగా వల్ల ఇలా హీల్ చేసుకోవచ్చు అన్న జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సర్పెంట్ ఏం చేయాలండి, వచ్చి మనుషులకి చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఆ సర్పెంట్ 1000 హెడెడ్ది వచ్చి నేను నీకు జ్ఞానం ఇస్తాను అంటే మానవుడు ఏమైపోతాడండి, తట్టుకోలేము. ఆ ఆకారాన్ని చూడడం కూడా మనకి అంత ధైర్యం సరిపోదండి. అప్పుడు ఈ సర్పెంట్ ఏం చేస్తారంటే ఆదిశేషుడు నోన్ యాజ్ పతంజలి మహర్షి అండి. పతంజలి మహర్షి యోగాకి ఫాదర్ అని అంటారు కదండి, అది ఎవరో కాదు, ఆదిశేషుడు అండి. అలాంటి ఒక సర్పం వచ్చి ఒక మనిషికి నేను నీ జ్ఞానాన్ని ఇస్తాను అంటే ఎవరు తట్టుకోలేరు కదండి. అలాంటి టైంలో ఆయన ఒకటి చెప్తారనమాట, నా 1000 తలలకి 1000 మనుషులు కావాలి అని అంటారనమాట. కాబట్టి 1000 మనుషులు ఒక్కొక్క తలతో చూడండి కర్టన్స్ ఉంటాయి అన్నమాట. కర్టన్స్ ఉంటాయి, ఒకరికొకరు కనిపించరు.
అలాంటి దాంట్లో నేను జ్ఞానం ఇస్తాను, ఎవరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దు అని అంటారు. జ్ఞానం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళాలి అంటారు. కానీ క్లాస్ రూమ్లో ఒక నాటీ ఫెల్లో ఉంటాడు చూడండి, అలానే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దాహం వేస్తుందని బయటికి వెళ్ళిపోతారు. ఆయన తిరిగి వచ్చేసరికి 999 మంది అందరూ బూడిదైపోతారండి. అది చూసి ఆయన హడలిపోతారనమాట. అప్పుడు సర్పెంట్ ఏం చేస్తారంటే, నేను చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళొద్దని, కానీ నువ్వు వెళ్ళావు కాబట్టి జ్ఞానాన్ని విను అని చెప్పి ఆయన జ్ఞానం మొత్తం చెప్తారు. కానీ ఆయనకి శాపం ఇస్తారండి. ఏం శాపం అంటే, ఒక రాక్షసుడిలాగా ఆయనని మార్చేసి ఆయనకి జ్ఞానం అంతా చెప్తారు. చెప్పి ఈ జ్ఞానాన్ని నువ్వు ఒక వ్యక్తికి చెప్పు, నీ శాపం తొలగిపోతుంది అంటే. ఒక ఘోరమైన ఆకారమైన వ్యక్తి మీతో వచ్చి నేను యోగ జ్ఞానాన్ని నీకు ఇస్తాను అంటే మనం వింటామా అండి? వినలేము. కాబట్టి ఊర్లో వాళ్ళంతా పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారండి. అతను చెప్తాను అని వెళ్తూ ఉంటారు, అందరూ పరిగెత్తి వెళ్ళిపోతారు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిపోతాయండి. ఇంక ఇతని వల్ల కాదు అని ఆదిశేషుడే ఒక మానవ రూపంలో వచ్చి ఆ జ్ఞానాన్ని విని ఆయన ఆ శాపాన్ని తొలగిస్తారనమాట. అలా అప్పుడు మనకి బుక్స్ లేవు కదండి, ఆకుల్లో రాసేవాళ్ళు ఆ జ్ఞానాన్ని. అలాంటి జ్ఞానమే మనకి అందించారండి. భగవద్గీత కూడా ఒక యోగ శాస్త్రమే అండి. అందుకే నేను ముందు కూడా చెప్పానండి, భగవద్గీత అన్నది మనకి ఒక దారి చూపిస్తుంది. మానవుడు ఎలా బతకాలి అన్నది కృష్ణుడు మనకి అందించిన నాలెడ్జ్ అండి. కాబట్టి మన సనాతన ధర్మంలో, ఒక హిందూ రిలీజియన్లో మనం పుట్టి మన కర్తవ్యం ఏంటంటే భగవద్గీత చదవటమే, ఇంకేమి కాదండి. మీరు భగవద్గీత చదవండి, మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికైనా సొల్యూషన్స్ దొరుకుతాయి. మనము సాధన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మీ కాళ్ళని పద్మాసన లేదా అర్ధ పద్మాసనాన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. చూడండి, కుడి చేతితో ఆది ముద్రాన్ని చేయండి. బొటన వేలని లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేలని ఇలా ఫోల్డ్ చేస్తూ వెనకాలకి తీసుకెళ్ళండి. ఇంకొక చేయిని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతూ మీ శిరస్సుని కింద ఆనించటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి మీరు హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, యోగ ముద్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి పద్మాసన చేయటం వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవి వస్తాయండి. చూడండి, మనము 2 హీల్స్ని ఇక్కడ పెడుతున్నాము. బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు గుచ్చుకుంటుందండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడున్న ఆర్గాన్స్ని మనము స్టిమ్యులేట్ చేస్తున్నామని అర్థం. ఫిజికల్గా మనము ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాము అనుకుంటాము. స్పిరిచువల్గా చూసుకుంటే అక్కడున్న ఎనర్జీస్ని మనము యాక్టివేట్ చేస్తున్నామని అనుకోవచ్చు. చూడండి, కొంతమంది ఏజ్ అవ్వదండి, ఏజ్ పెరుగుతుంది కానీ చూడటానికి యంగ్గా ఉంటారు. అలాంటి ఆసనాస్లో కొన్ని ఆసనాస్లో యోగ ముద్రాసన కూడా ఒకటి. ఈ ఆసన చేయటం వల్ల మనము ఎప్పటికీ యవ్వనంగానే ఉంటామండి. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కాళ్ళని చేంజ్ చేస్తూ వేరే కాళ్ళతో చేయటానికి ట్రై చేయండి.
చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే అండి, నేను కాళ్ళని మెల్లగా చేతులతో పట్టుకొని కింద డ్రాప్ చేస్తున్నానండి. నా స్టూడెంట్స్లో కొంతమందిని చూశాను, పద్మాసన చేసి కాళ్ళని ఇలా వదిలేస్తారనమాట. వదిలేసినప్పుడు ఏం కాదని అనుకోకండి, తన యాంకిల్ని డ్యామేజ్ చేసుకోండి. మనము ఏ ఆసన అయినా ఎంత జాగ్రత్తగా అడాప్ట్ చేస్తున్నామో అంతే జాగ్రత్తగా దాన్ని డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మన కాళ్ళే కదండి, మన చేతులు కదా, చాలా కేర్ఫుల్గా మీరు డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము అధోముఖ శ్వానాసనలోకి వస్తాం. అధోముఖ ఎలా చేయాలంటే, ప్లాంక్ నుంచి మీరు హ్యాండ్స్ని లెగ్స్ని చేంజ్ చేయకుండా అధోముఖాలోకి వెళ్తారు. మీరు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకి ఎత్తండి. ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ మోకాలని రెండు చేతుల మధ్యలోకి తీసుకొచ్చాను. కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేస్తూ కుడి కాళ్ళని నా కుడి మో చేతి దగ్గరికి పెట్టాను. పెడుతూ ముందుకి చూడటానికి ట్రై చేయండి. మెల్లగా చూడండి, ఇక్కడ కూడా మెల్లగా కాళ్ళని పట్టుకొని డ్రాప్ చేయండి. ఇప్పుడు వేరే వైపున కూడా చేస్తామండి. దానికన్నా ముందు ఈ ఆసన చేయటం వల్ల మన హిప్ దగ్గర ఉన్న స్ట్రెస్ని మనము పోగొడతామండి. చూడండి, ఎక్కువగా స్టిఫ్నెస్ అనేది హిప్ రీజియన్లోనే ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ని కూడా మనము తొలగించవచ్చు. మనము చెస్ట్ని కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి శ్వాసని ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శిశురాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీరు వజ్రాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన చేయటానికి మీకు ఇబ్బందిగా ఉంటే కపోతాసన కూడా మీరు చేసి హోల్డ్ చేయొచ్చండి. ఈ ఆసన వల్ల మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాస్, మనము కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాస్, కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాస్ని మనం చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము పిల్లల్ని కృష్ణుడిలాగా రాధలాగా క్యూట్గా మనం రెడీ చేసాము. ఎక్కువగా వెన్నెలు, మనము నెయ్యి అలాంటివి ఎక్కువగా ఇస్తామండి. వింటర్ సీజన్ కదండి, అవి ఎక్కువగా డైజెస్ట్ అవ్వవు అనమాట.
సడన్గా మనకి స్టమక్ ఇన్ఫెక్షనో లేదా ఫీవరో అలాంటి సిమ్టమ్స్ని చూపిస్తుంది. కాబట్టి మీరు ఎంతైతే అంత క్వాంటిటీని తగ్గించి ఇవ్వటానికి ట్రై చేయండి. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.